వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. పవన్ ఆశయాలకు గండి కొడుతున్న ప్రజా ప్రతినిధి. నేటి ధరణి న్యూస్. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఆశయాలు సిద్ధాంతాలకు విరుద్ధంగా పలువురు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కాకినాడ జిల్లాలో జనసేన పార్టీ పొత్తులో భాగంగా కాకినాడ రూరల్ పిఠాపురం ఎమ్మెల్యే స్థానాలను జనసేన పార్టీ కైవసం చేసుకుంది. పిఠాపురం ఎమ్మెల్యేగా రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో సుమారు 500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపడితే, మరోపక్క కాకినాడ రూరల్ నియోజకవర్గం జిల్లాలోని అభివృద్ధికి పెట్టింది పేరు. కాకినాడ రూరల్లో రవణిపేట, వలసపాకల, సర్పవరం, తిమ్మాపురం, సర్పవరం జంక్షన్ ఇలా చెప్పుకుంటూ పోతే నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గానికి జనసేన పార్టీ ఎమ్మెల్యేగా పంతం నానాజీ, జనసేన పార్టీ కాకినాడ ఎంపీగా తంగిళ్ల ఉదయ శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ రూరల్లో ప్రజల స్వరం మారుతుంది. పవన్ కళ్యాణ్ అంటే ప్రాణమిచ్చే సామాజిక వర్గాల ప్రజలు. ఇక్కడ ప్రజా ప్రతినిధి తీరుపై భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు కనిపించినట్టుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే తానైనా శాఖల వారీగా పెత్తనం మాత్రం ఇలాంటి బంధువులదే అన్న స్వరం ఇటీవల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లినట్లుగా ప్రాథమిక సమాచారం. దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతుందా, లేక మరో కృష్ణుడికి కాకినాడ నియోజకవర్గ బరువు బాధ్యతలు అప్పగిస్తారా అన్న సందేహం కాకినాడ రూరల్ జనసేన పార్టీ నాయకులను, జన సైనికులను వెంటాడుతుంది. నియోజకవర్గంలో ఇప్పటికే కొన్ని సామాజిక వర్గాల ప్రజల్లో ప్రజా ప్రతినిధి తీరుపై అనేక భిన్న స్వరాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఎమ్మెల్యే పంతం ఆదిలోనే ఆయన ఉనికిని సాటుకున్నారు. కాకినాడ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్పై ఎమ్మెల్యే చూపించిన దురుసుతనం ఇప్పటికీ అధికారుల్లో దడ పుట్టిస్తుంది. ఇలా అయితే కుదరదు అన్న వార్నింగ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే పంతానికి గట్టి కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంతకీ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అన్నది ఆ దేవుడికి ఎరుక. నేటి ధరణి న్యూస్, కాకినాడ రూరల్.